లేదు ఇన్ఛార్జిగా ఉండే వాళ్ళకే సీట్లు కేటాయింపే జరిగితే అసలు ఈ నియోజకవర్గానికి ఏంటి బంగారాజు గారి ఆలోచనలు ఏమున్నాయి? అసలు నిజంగా ఇంత అన్నిట్లో వెనకబడి ఉన్న ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉండే పరిశ్రమలు పోయినాయి, వ్యవసాయం ఇదైంది. అంతకుముందు వలసలు పోల్చితే అదే వలసలు కొనసాగుతున్నాయి. ఏం ఆలోచనలు ఉన్నాయి అసలు తెలుగుదేశానికి? 1983కి ముందు ఈ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం అండి. తర్వాత నారాయణ నాయుడు గారు వచ్చిన తర్వాత 83 నుంచి బాగా డెవలప్ చేశారండి. ఆ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ 10 సంవత్సరాలు, వైసీపీ ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిందండి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా నాయకులు అందరి సహాయంతో కలిపి ఒకవేళ నాకే టికెట్ వచ్చింది అనుకోండి, నేను ఒక్కడనే ఎమ్మెల్యేని కాదండి, పేరుకే ఎమ్మెల్యే అండి. అందరు సూచనలు సలహాలు తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడతాం. అలాగే మరి ఇక్కడ మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ జట్టీలు లేవు, లంగర్ వేసుకోవడానికి జట్టీలు లేవు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక జట్టి తీసుకురావడానికి మా వంతు మా గవర్నమెంట్ వస్తే కృషి చేస్తాం. మరి అలాగే మా నారాయణ నాయుడు గారి కళ అండి, తారకరామ తీర్థసాగర్ ఉంది. ఆ తారకరామ తీర్థసాగర్ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. గతంలో 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతవరకు పని జరిగింది. పని జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే 10 సార్లు తారకరామ తీర్థసాగర్ గురించి ఎద్దేవా చేసేవాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక తట్ట సిమెంట్ వేసి కనీసం కొంచెం అయినా సరే పని ముందుకు సాగించలేదు. అది కూడా చేస్తాం. ముఖ్యంగా యువత ఇబ్బంది పడుతున్నారండి. సాధ్యమైనంత వరకు ఏవో చిన్న చేతగా కంపెనీలు వస్తే ఈ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచన ఉంది. మరి అలాగే మరి అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారి కృషి వలన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్లో కూడా చుట్టూ కొన్ని కర్మాగారాలు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మా ప్రాంతం వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళందరికీ కూడా యువతకి ఉపాధి కల్పిస్తాం. అన్నింటికన్నా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు మా నారాయణ నాయుడు గారు దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఇప్పుడు ఆలోచన కొంతవరకు చేశారు. ఆ మిగతా కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలైనా పోనీ సాగునీరు పక్కన పెడితే